హలో విద్యార్థులు, టాపిక్కు స్వాగతం. ఫిల్లెట్ వెల్డ్ మైల్డ్ స్టీల్ షీట్ పై కార్నర్ జాయింట్ 3 మిల్లీమీటర్ల మందంతో డిప్ 2F బదిలీ ద్వారా క్షితిజ సమాంతర స్థానంలో ఉంటుంది. ఈ ఎక్సర్సైజ్ ముగింపులో మీరు ఈ క్రింది పనులను చేయగలరు. డ్రాయింగ్ ప్రకారం పరిమాణానికి ప్లేట్ ముక్కలను సిద్ధం చేయండి. ప్లేట్లను కార్నర్ జాయింట్గా అమర్చండి మరియు టాక్ వెల్డ్ చేయండి. వెల్డింగ్ కోసం హారిజాంటల్ స్థానంలో మూలలో జాయింట్ చేయండి. పూసను తగిన మొత్తంలో ఫిల్లర్ మెటల్తో జమ చేయండి. వెల్డ్ మరియు పూసల ప్రదర్శనపై ఉపరితలాల లోపాల కోసం శుభ్రం చేసి చెక్ చేయండి. ఈ అంశం అనేక ఉపకరణాలు మరియు పరికరాల వినియోగాన్ని కలిగి ఉంటుంది. సాధారణంగా ఉపయోగించే ప్రధాన సాధనాలు ఇక్కడ ఉన్నాయి. స్టీల్ రూల్, లైటర్, wire brush, hand grinder, bastard file, second cut file, tri-square, leather apron, leather hand gloves, leg guard, safety shoes, welding helmet, safety goggles, chipping hammer, welding screen, MIG welding set, carbon dioxide gas cylinder, filler wire feeder, MIG welding torch. ప్రక్రియ: రక్షిత దుస్తులు ధరించండి. డ్రాయింగ్ ప్రకారం షీరింగ్ మెషిన్ ద్వారా షీట్ను కత్తిరించండి. స్క్వేర్ షేప్లో షీట్ అంచులను గ్రైండ్ చేసి ఫైల్ చేయండి. కార్బన్ స్టీల్ వైర్ బ్రష్ మరియు ఫైలింగ్ ద్వారా ప్లేట్ల ఉపరితలాన్ని డీబర్ చేసి శుభ్రం చేయండి. డ్రాయింగ్ ప్రకారం ఫ్లాట్ పొజిషన్లో పేర్కొన్న రూట్ గ్యాప్తో 90 డిగ్రీ వద్ద కార్నర్ జాయింట్ రూపంలో ప్లేట్ను సెట్ చేయండి. యంత్రం యొక్క సానుకూల టెర్మినల్కు టార్చ్ను కనెక్ట్ చేయండి. కరెంట్ను 90 నుంచి 100 వరకు ఆంపియర్లు, సంబంధిత వైర్ ఫీడింగ్ రేట్ 3 నుండి 4 మీటర్ మినిమం 19 నుండి 20 ఆర్క్ వోల్టేజ్కి సెట్ చేయండి మరియు డిప్ బదిలీ మోడ్ని ఉపయోగించి రూట్ రన్ను డిపాజిట్ చేయండి. మూలలో జాయింట్ యొక్క 2 చివర్లలో టాక్ వెల్డ్ మినిమం 10 మిమీ పొడవు. టాక్ వెల్డెడ్ జాబ్ను హారిజాంటల్ పొజిషన్ స్థానంలో ఉంచండి. 0.8 మిమీ డయాను ఉపయోగించి మూలలో జాయింట్ను వెల్డ్ చేయండి. తేలికపాటి స్టీల్ ఫిల్లర్ వైర్ మరియు స్ట్రింగర్ బీడ్ వెల్డింగ్ టెక్నిక్ని ఉపయోగించడం. కీ హోల్ను ఏర్పరచడం ద్వారా జాయింట్పై రూట్ రన్ను జమ చేయండి మరియు ప్లేట్ల యొక్క పూర్తి చొచ్చుకుపోవడాన్ని మరియు ఫ్యూజన్ను పొందండి. వైర్ బ్రష్ ద్వారా బీడ్స్ శుభ్రం చేయండి.
తనిఖీ చేసిన తర్వాత అతివ్యాప్తి, అండర్కట్, పెనెట్రేషన్, డిస్టార్షన్ వంటి లోపాలు లేవు మరియు ఇది మంచి బీట్ ప్రొఫైల్. టాపిక్లో ప్లేట్ పిన్నులను డ్రాయింగ్ ప్రకారం సైజుకు సిద్ధం చేయడం, ప్లేట్లను కార్నర్ జాయింట్గా అలైన్మెంట్లో సెట్ చేయడం మరియు ట్యాక్ వెల్డ్ చేయడం, వెల్డింగ్ కోసం కార్నర్ జాయింట్ను క్షితిజ సమాంతర స్థానంలో అమర్చడం, పూసను తగిన మొత్తంలో ఫిల్లర్ మెటల్తో జమ చేయడం, శుభ్రపరచడం మరియు ఉపరితలాల లోపాల కోసం చెక్ చేయడం వంటివి ఉంటాయి. వెల్ట్ మరియు పూస ప్రదర్శనపై మీరు కాన్సెప్ట్స్ అన్నింటినీ మరియు ఎక్సర్సైజ్లను అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. మా తదుపరి వీడియోలో మేము మీకు మరో అద్భుతమైన కాన్సెప్ట్స్ని తీసుకువస్తాము. అప్పటి వరకు జాగ్రత్త వహించండి.